హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహ రాహెల్ వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అన్నమాట. ఇంకా మార్నింగే బాబుకైతే హాస్పిటల్కి అయితే పిలుచుకెళ్తున్నాను. బస్సులో అయితే వెళ్తున్నాను. మార్నింగ్ 6కి అయితే బస్ ఎక్కితే కానీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోలేము ఆ టైంకి. ఇంకా అందుకే 6కి అయితే మార్నింగ్ బస్ అయితే ఎక్కేసాను. బాబు అయితే అప్పుడే నిద్ర లేచాడండి. ఇంకా లేచిన వెంటనే నేనైతే తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇంకా ఈరోజు అయితే హ్యాండ్కి ఇంజెక్షన్ ఉంది కదా, సెలైన్ పెట్టినారు కదా, అది తీసేయాలన్నట్టుగా వెళ్తున్నాను. ఎందుకంటే కొంచెం ఇంజెక్షన్స్ ఎక్కిస్తుంటే బాబు అయితే వస్తుంది హ్యాండ్ దగ్గర. ఇంకా అదేమన్నా సూది కదిలిందో లేదో, ఇంకా మందు ఎక్కడం లేదో తెలియదు కదా. ఇంకా అందుకే అలాగే డాక్టర్ కూడా 1 డే గ్యాప్ ఇచ్చిన తర్వాత రమ్మని చెప్పారు. ఇంకా అందుకే అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా బస్సులో అయితే మా బాబు ఇలా అన్నీ చూస్తూ ఉన్నాడు. మేము ఎక్కువ బైక్లోనే వెళ్తుంటాం కదా, బస్సులో ఎప్పుడో ఒకసారి రేరుగా. ఇంకా అందుకే తను విండో పక్కన సీట్ అయితే కూర్చోబెట్టి తననైతే చూపిస్తూ ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా నంద్యాలలో అయితే చూపిస్తున్నానండి బాబుకి. ఆ డాక్టర్ వచ్చేసి గోపాల్ నగర్లో నాని చిల్డ్రన్స్ హాస్పిటల్ అని ఉంది, అక్కడైతే చూపిస్తాము. ఆ డాక్టర్ వచ్చేసి గవర్నమెంట్ డాక్టర్ అన్నమాట. అలాగే తను ప్రైవేట్గా కూడా ఇలా పెట్టుకున్నారు హాస్పిటల్. ఇంకా ఇదిగోండి హాస్పిటల్లోకి అయితే వచ్చేసాము. ఇంకా నర్స్ అయితే ఇప్పుడే చేతికున్న ఇంజెక్షన్ అయితే తీసి కాటన్ అయితే పెట్టారు. ఇక్కడ బాబు అయితే ఆడుకుంటున్నాడు. మార్నింగ్ టైంలో కాబట్టి తొందరగా ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా డాక్టర్ని అయితే చూపించి ఇంకా సెలైన్ తీపించేశారు. ఇంకా తనకు వాపు వస్తుంది కదా, ఇంకా యాంటీబయాటిక్ సిరప్స్ అయితే వాడమని చెప్పారు. కడుపులో నొప్పి అనగానే మేము కూడా చాలా భయపడ్డాము. ఏమవుతుందో ఏంటో, అపెండిక్సా లేకపోతే ఏదా అని. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం చెప్పలేము, వాళ్ళు మనకేం చెప్పలేరు కదా. ఇంకా అందుకోసమే చాలా భయపడ్డాము. ఇంకా మొత్తానికైతే చూపించేసుకున్నాము. ఇంకా ఆటోలో అయితే మళ్ళీ బస్ స్టాండ్కి అయితే బయలుదేరుతున్నాము. మా హస్బెండ్ రాలేదు కదా, ఫస్ట్ టైం నేను మా బాబు అయితే హాస్పిటల్కి వెళ్ళి మేమే చూపించుకొని ఇలా ఇంటికి రావడము. ఎప్పుడో బైక్స్లో వెళ్తుంటాం కదా, ఇంకా ఈసారి అయితే బస్ ఇంకా ఆటో జర్నీ అయితే చూసాము ఈరోజు. ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాంలేండి, కానీ రొటీన్గా అయితే ఎప్పుడు వెళ్ళము, ఎప్పుడో ఒకసారి. ఇంకా అలా ఆటోలో అయితే బస్ స్టాండ్కి అయితే బయలుదేరాము. బస్ స్టాండ్కి వచ్చిన వెంటనే కాసేపు అయితే వెయిట్ చేసాము, ఒక 15 మినిట్స్ అలాగా. ఈలోపు బనియాన్పల్లి బస్ అయితే వచ్చింది. ఈలోపు మా హస్బెండ్కి ఎన్నిసార్లు నేను ఫోన్ చేసింటానో మాటలో చెప్పలేను. ఎందుకంటే మా హస్బెండ్, నాకు బస్సులు ఎక్కడం అంతగా తెలియదండి. చదువుకున్నాను కానీ నాకు బస్సులు ఏ టైంలో ఎక్కడికి వస్తాయి అవి అలాంటివి ఏం తెలియదు కదా బస్ స్టాండ్లో. ఇంకా ఎప్పుడు వస్తుంది బస్ అని నేను చాలాసార్లు మా హస్బెండ్కి అయితే ఫోన్ చేశాను. ఆ తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తుంటారు కదా, ఈ బస్కి ఏ టైంకి వస్తుందని. అక్కడ వెళ్ళి అడిగితే ఆ అంకుల్ చెప్పారు 10 మినిట్స్లో బస్ వస్తుంది, వెయిట్ చేయండి అమ్మా అని చెప్పారు. ఇంకా బస్ స్టాండ్లో అయితే నేను మా బాబు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. బస్ అయితే రాలేదు. ఇంకా ఆలోపు మా బాబుకి ఒక స్నాక్స్ కావాలని అడుస్తుంటే తనకైతే ఒక లాలీపాప్ అయితే ఇప్పించాను. ఇంకా పాప్కార్న్స్ అయితే తీసుకున్నాను. ఇంకా మా బాబు హ్యాండ్స్తో తినకుండా లాలీపాప్ అయితే అక్కడ చైర్ ఉంటుంది కదా, దానికి హోల్స్ అయితే ఉన్నాయి. ఆ హోల్స్లో ఈ లాలీపాప్ని అయితే ఇరికించి ఇలా తింటున్నాడు. చూడండి, నాకు చూపిస్తున్నాడు, చూడమ్మా నేను ఎలా తింటున్నాను అని. ఇంకా లాలీపాప్ అయితే తింటూ ఉన్నాడు. ఇంకా ఈలోపు బస్ స్టాండ్ మొత్తం ఒక లుక్ అయితే వేసేస్తున్నాను, ఎలా ఉంది ఏంటా అన్నట్టుగా. పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే పేరెంట్స్ కూడా హెల్త్ బాగాలేనంతగా ఉంటుంది. ఇంట్లో పని చేయబుద్ధి కాదు, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ఇంకా మొత్తానికైతే ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి 10:30 అయితే టైం అయింది. ఇంకా ఇప్పుడు కసు చిమ్మి ఇంకా ఏదో ఒక పని చేసుకోవాలి కదా. ఇంకా అలాగైతే కసు అయితే కొడుతూ ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో ఏం టిఫిన్ చేస్తావులే, ఇంకా నేను బయట నుంచి తెచ్చేస్తాను అని చెప్పారు. ఇంకా బయట నుంచి అయితే ఇడ్లీ ఇంకా దోశ అయితే తీసుకొచ్చారు. ఇంకా బాబుకైతే ఇడ్లీ తినిపించాను, నేను దోశ తిన్నాను. ఇంకా ఇది యాంటీబయాటిక్ సిరప్ అయితే ఏమని చెప్పారు కదా డాక్టర్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఇడ్లీ అయితే తినిపించి పాలు తాపించి ఈ సిరప్ అయితే వేశాను. యాంటీబయాటిక్ సిరప్ అంట ఇది. ఆ ఇంజెక్షన్లు తగ్గట్టుగా ఈ సిరప్ ఉంటుందని చెప్పింది. ఈ సిరప్ అయితే వేశాను.
మా బాబుకి మోస్ట్లీ మేము నంద్యాలలోనే చూపిస్తాము. ఎప్పుడో ఒకసారి ఇక్కడ మా ఊర్లో విలేజ్లో అయితే చూపిస్తాము. ఇంకా నేనైతే బాబుకి ఇంజెక్షన్ వేసి ఇలా కూర్చున్నాను. ఇంకా ఇంట్లో చేయాల్సిన పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేద్దామన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను కదా, ఇంకా ఈరోజు మడత అయితే పెట్టాలి. ఇంకా మడత అయితే పెట్టలేదు. కాసేపు ఉన్న తర్వాత మడతలు కూడా పెట్టేశాను. ఇంకా ఈలోపు మాకు కొంచెం పని ఉండి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అదే బ్యాంక్లో కొంచెం పని ఉంది. ఇంకా బ్యాంక్ పని చూసుకున్నాం అన్నట్టుగా అయితే దావాలో అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మా బాబు అయితే టోపీ అయితే మంచిగా పెట్టుకొని మిర్రర్లో చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. నేను వీడియో తీసేలోపు తను మాట్లాడడం అనుకుంటాడు. తర్వాత మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేసేలోపు ఇదవుతుంటాడు. కెమెరా ముందు అయితే ఎక్కువ మాట్లాడాడు. వానికి మూడు వస్తే బాగా మాట్లాడతాడులేండి. ఇంకా మా బాబుని వీడియో తీస్తుంటే చూడండి ఫేస్ ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడో, వద్దు 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 అని. నేను మా హస్బెండ్ బాబు అయితే ముగ్గురం అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ మధ్యకాలం ఎండాకాలం కాబట్టి కాస్త 10-9 అయిపోగానే ఎండలు అయితే విపరీతంగా వస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే మార్చిలో ఇంకా ఎలా ఉంటాయో భయం వేస్తుంది. పోయినసారి కూడా చాలా ఎండలు ఉండే, ఈసారి ఎట్లుంటుందో చూడాలి. మా ఇంట్లో అయితే పైన ఫ్యాన్ తిరుగుతుంది, ఒక పక్క కూలర్ తిరుగుతుంది, ఇంకో పక్క టేబుల్ ఫ్యాన్ కూడా, 3 కూడా తిరుగుతూనే ఉంటాయి. ఈ దెబ్బకి కరెంట్ బిల్ మాత్రం ఒక 1000 రూపాయలు ఎక్కువనే వస్తుంది. ఏం చేస్తాం, సమ్మర్లో కంపల్సరీ ఫ్యాన్స్ కూలర్స్ కూడా వాడతాం కదా. ఇంకా పిల్లలు ఎలాగో ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లోనే ఉంటారు. ఇంకా వాటర్ మిలాన్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెడతారు మా హస్బెండ్, జ్యూస్లు అవేంటివన్నీ. ఇంకా వాటిని అన్నింటినీ తినుకుంటూ పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో అలా బయటికి అయితే వెళ్తారు కాసేపు ఆడుకోవడానికి. మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇలా మా బాబు అయితే మా డాడీతో ఆడుకుంటున్నాడు. మా బాబు మా డాడీ ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఆడుకుంటారండి ఇద్దరు ఇంట్లో. ఇదిగో చూడండి ఎలా ఆడుకుంటున్నారు చిన్నపిల్లల్లాగా. మా డాడీని కొట్టొద్దన్నా కూడా వాడు కొడుతూ ఉంటాడు. మా డాడీ వాడు కొడుతుంటేనే వాడు యాక్టివ్గా ఉన్నాడు అన్నట్టుగా అంటారు. హెల్త్ బాగాలేదు కదా, ఈరోజు కొంచెం బాగానే ఉన్నట్టుందిలే, కొంచెం ఆడుకుంటున్నారు అని. ఈయనేనండి మా డాడీ. మా దాంట్లో ఏంటంటే మా డాడీ పేరు షేక్ మహమ్మద్ రఫీ, మా హస్బెండ్ కూడా మహమ్మద్ రఫీ. ఒక్కొక్కసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పిలిచడానికి వస్తారు కదా, రఫీ రఫీ అని పిలిస్తే మా ఆయన కూడా పలుకుతారు, మా హస్బెండ్ కూడా, ఇద్దరు పలుకుతారు. మా నాన్న మా హస్బెండ్ ఇద్దరు అయితే ఒకేసారి పలుకుతారు. ఇంకా బాబు అయితే వాళ్ళ తాతతో అయితే మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా పాకెట్లో అయితే మా నాన్న సెల్ అయితే పెట్టుకుంటున్నాడు. పెట్టుకొని నేను చూడన్నాను తాతయ్య నా దగ్గర సెల్ ఉంది, చిన్న సెల్ అని మా డాడీకి చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నేను నీకు ఇవ్వను, నేను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు సెల్ అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా బాబు అల్లరి అలా ఇలా ఉండదండి, మామూలుగా ఉండదు. చాలా మంచిగా ఆడుకుంటారు. వీధిలో కూడా 50 మంది పిల్లలు తక్కువ ఉండరు. మా బాబు ఏజ్, మా పాప ఏజ్ వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళందరితో మంచిగా ఆడుకుంటారు. ఇంకా మా బాబు అయితే ఫ్రిడ్జ్లోంచి పెరుగు తీసి ఇలా చేతులతో తింటున్నాడు. మా నాన్న వచ్చేసి గ్లాస్లో వేసుకొని తాగు మజ్జిగలాగా అంటే లేదు లేదు అంటున్నాడు. ఇంకా ఇక్కడ వచ్చి మా తమ్ముడు జమాత్కి అయితే వెళ్ళొచ్చాడు. తను రంజాన్ కార్డ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చారు. మా బాబు ఏమంటున్నాడంటే ఇవి మామయ్య మార్క్స్ రిపోర్ట్స్ వచ్చాయని చూపిస్తున్నాడు. ఇంకా రోజా ఉంటారు కదా, ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ అయితే నేను ఈరోజు స్వీట్ అయితే చేసి ఇద్దామన్నట్టుగా డబల్గా మీఠా అయితే చేశాను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇలా పుచ్చకాయ ఇత్తనాలు ఇంకా జీడిపప్పు అవన్నీ అయితే చేసి డబల్ మిఠాయి అయితే చేశాను. ఆ వీడియో మా హస్బెండ్ సెల్లో అయితే క్లిక్ చేశాను, కానీ ఆ హస్బెండ్ అవైలబుల్లో లేరు. ఇంకా టీ కూడా చేసేసాను. అలాగే ఇంకా టీ తాగుతూ అయితే మాట్లాడుకొని కాసేపు మళ్ళీ ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. మోస్ట్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా మార్నింగ్ వెళ్ళడం, ఈవినింగ్ వచ్చేయడం అంతేనండి. మా హస్బెండ్కి వేరే పనులు చాలా ఉంటాయి కదా, వెహికల్స్ ఉన్నాయి కాబట్టి డ్రైవర్స్ కోసం అయితే కంపల్సరీ మేము ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చేయాలి. ఇంకా ఎప్పుడో ఒకసారి సమ్మర్స్ హాలిడేస్ అలాంటప్పుడు తప్ప ఒక 1 వీక్ 5-10 డేస్ ఉంటాం అంతే. ఇంకా అంతకు మించి ఉండములేండి. ఇంకా మా బాబు కోసం అయితే డబల్ మీఠా చేయాలని కప్స్ తెచ్చాం కదా, దాంట్లో అయితే టీ వేసి ఇచ్చాను, తాగాడు. ఇంకా మేము నైట్ 6:30-7కే అయింది, కానీ చాలా డార్క్ అయిపోయింది. ఇంకా చందమామని అయితే మీ అందరికీ చూపిద్దాం అన్నట్టుగా అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఎందుకు మొబైల్స్లో చందమామని తీస్తుంటే సరిగ్గా రాడండి. మీ మొబైల్స్లో కూడా అంతేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజైతే మా మమ్మీ సమోసా తెచ్చింది. మా మామ తెచ్చినాడంట. తెచ్చింటే మా తమ్ముడు తినకుండా నాకు పెట్టినాడంట. పెట్టింటే నేను ఏందో ఓరా అవి అన్నీ పెట్టి తెచ్చినాడు. తెచ్చింటే తిన్నాను.
సూపర్ ఉంది. నూనె అయితే వరకే బాగుంది. నూనె అయితే సూపర్ ఉంది. నూనె అవన్నీ వేసి భలే ఉంటాయి. మళ్ళీ వాళ్ళు పానీపూరి వాళ్ళు కూడా ఒకసారి ఇట్లా చేసిండే, అది కారం ఉంది. ఇది బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.